ఇప్పుడు మనం సార్టింగ్ డేటా గురించి తెలుసుకుందాం. సార్టింగ్ డేటా అంటే ఏంటి? అసలు పేరు చెప్తుంటే ఏం అర్థం కావట్లేదు కదా. సార్టింగ్ డేటా అంటే ఇక్కడ చూడండి, ఏబిసిడీలు తీసుకోండి. ఏబిసిడీలు ఎట్లా ఉంటాయి? ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత బి, తర్వాత సి, డి, ఈ విధంగా ఉంటాయి. కానీ ఈ డేటాలో ఎలా ఉంది? ఫస్ట్ వి ఉంది, తర్వాత ఎస్, ఆర్, పి, ఆ తర్వాత ఎల్, హెచ్, అలాగే సి. సి అనేది ఎక్కడ ఉండాలి? ఫస్ట్లో ఉండాలి, కానీ ఎక్కడుంది? లాస్ట్లో ఉంది. సో ఇలాంటి దాన్ని సెట్ చేసుకోవడం కోసం సార్టింగ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. అంటే లైన్ బై లైన్, లెటర్ బై లెటర్, అంటే ఏ తర్వాత బి, తర్వాత సి ఇలాంటి సెట్ చేస్తుంది. అలాగే నెంబర్స్ని కూడా సెట్ చేస్తుంది. నెంబర్స్ అంటే లైక్ ఫస్ట్ ఏం లెటర్ ఉంటుంది? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3, 4 అలా ఉంటుంది. అలాగే లాస్ట్కి వచ్చేటప్పటికి పెద్ద వాల్యూ ఉంటుంది. అలాగే లేదా లాస్ట్ నుంచి ఫస్ట్గా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్కి కానీ నీట్గా సెట్ చేస్తుంది సార్టింగ్ డేటా అంటే. సో ప్రాక్టికల్గా చేస్తే సింపుల్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? ఎక్కడైతే సార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని అంటే ఆ కాలమ్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ అవర్ ఇంట్రెస్టింగ్ హోమ్ ట్యాబ్లోని సార్ట్ ఫిల్టర్ ఈ ట్యాబ్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, సార్ట్ ఏ టు జెడ్ నుంచి సార్ట్ చేయాలా, జెడ్ టు ఏ అంటే రివర్స్లో సార్ట్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఎక్స్పాండ్ ద సెలెక్షన్. ఓకే, డిఫాల్ట్గా ఉంచేసి దాన్ సార్ట్. వావ్, వండర్ కదా. ఇప్పుడు చూడండి, సి, డి, హెచ్, ఎల్, పి. సో ఈజీగా సార్ట్ చేసేసింది. సో సింపుల్ కదా. అదే సెట్ చేసుకోవాలనుకో ఎంత టైం పడుతుంది? 1 by 1 ఇలా కొంచెం అయితే చేయగలం. చాలా ఎక్కువ డేటా ఉంటే కష్టమైపోతుంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సార్ట్ టు డేటా ఏ టు జెడ్ ఈజీగా అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు జెడ్ టు ఏ, సో జెడ్ నుంచి అంటే లాస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఈ విధంగా డేటాని సార్ట్ చేస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, నెంబర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్ చేయాలి. ఓకే, దెన్ సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఆర్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. అంటే స్మాల్ నుంచి లార్జ్ కావాలా, లార్జ్ నుంచి స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్. సో అగైన్ సార్ట్. ఇక్కడ చూడండి, ఓన్లీ స్మాల్ ఫస్ట్ 2, 3, 4, 5 and then 6 and then 7, 8, 9, 10. ఆర్ ఇన్ దెన్ రివర్స్లో కావాలనుకుంటే జస్ట్ సార్ట్ 10, 9, 8, 7, 6 ఈ విధంగా సార్ట్ చేస్తుంది. చాలా ఈజీగా ఉంది కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఓకే, సో ఈ విధంగా సార్ట్ చేసుకోవచ్చు అంతే. సో సింపుల్ కదా సార్ట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు గ్రూపింగ్ తీసుకుందాం. గ్రూపింగ్ అంటే గ్రూప్స్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చంద్రిక ప్రోడక్ట్ ఉంది, దీన్ని ఒక గ్రూప్. అలాగే డోవ్ ఒక ప్రోడక్ట్, సో దీన్ని ఒక గ్రూప్. ఇలా గ్రూప్స్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకొని అండ్ దెన్ గో టు డేటాలో ఇక్కడ చూడండి, దెన్ గ్రూప్ రోస్. ఇవి రోసేనా? కాదు, కాలమ్స్. ఓకే, దిస్ ఈజ్ రోస్ ఓన్లీ. సో రోస్ అండ్ దెన్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ సో ఒక గ్రూప్ అయిపోయింది, జస్ట్ ఒక బటన్ వచ్చింది. అలాగే అగైన్ దిస్ ఈజ్ అండర్ గ్రూప్, అగైన్ దిస్ ఈజ్ అండర్ గ్రూప్ అండ్ దిస్ ఈజ్ అండర్ గ్రూప్ అగైన్. సో ఇక్కడ చూడండి, సో ఇలా గ్రూప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ గ్రూప్స్. ఈ విధంగా గ్రూప్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో ఈ గ్రూప్స్కి ఏదైనా సబ్ టోటల్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అగైన్ సబ్ టోటల్, జస్ట్ చూడండి, చంద్రిక, కౌంట్, సమ్ అండ్ దెన్ చంద్రిక. సో ఆటోమేటిక్గా సబ్ టోటల్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా సబ్ టోటల్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్గా గ్రూప్స్గా స్ప్లిట్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే గ్రూప్స్గా మనకి పెట్టుకుంటే ఏమవుతుంది, డేటా అంతా సింపుల్గా ఒక ప్లస్ సైన్లో సెట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసుకొని మనకి డేటా కావాలనుకున్నప్పుడు జస్ట్ క్లిక్ చేసుకుంటామంటే డేటా అనేది ఈజీగా స్ప్లిట్ అవుతుంది, అలాగే సెట్ అవుతుంది. ఈ విధంగా గ్రూప్స్ని యూజ్ చేసుకొని ఈజీగా డేటా ఎక్కువ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా గ్రూప్స్గా క్రియేట్ చేసుకోవచ్చు.